వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. తలకు దెబ్బ తగిలితే మోకాలికి మందు రాసే రకం మన ముఖ్యమంత్రి. సిరిసిల్ల దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బిఆర్ అంబేద్కర్ వల్లనే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది ఎమ్మెల్సీ రాములు నాయక్. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లా పెద్ద కాలువలలో నిరుద్యోగ విజయోత్సవ సభ. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్రీ హర్ష. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ కార్యాలయంలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, హైదర్ నగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ్ చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు పథకాలు చేపట్టి వాటిని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన తెలియజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక పేద పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాలకి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గతంలో కొంత లేట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అప్ టు డేట్ పెండింగ్ లేకుండా నేను కూడా ఇద్దరు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్తో కూడా మాట్లాడటం, ఎటువంటి పెండింగ్ లేకుండా ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా పూర్తిగా క్లియర్ చేసి భవిష్యత్తులో కూడా ఈ స్కీముని పెంచే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ అందరూ కూడా తెలుసు, ఆర్టీసీ విషయంలో ఉచిత బస్సు మహిళలకి, అలాగే రైతు రుణమాఫీ అనే విషయంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రూపాయలు సగం చేసినా 300 చేసినా మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నప్పటికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే సమస్యైన వ్యవహారం కాదు. మరి కరెంటు విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమం ఆగకూడదు, అవసరమైతే ఒక అడుగు ముందుకేయాలని చక్కటి ప్రణాళికలతో ముందుకు పోతూ అభివృద్ధిగా ముందుకు పోయే ఉద్దేశంలో మేమంతా కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇది ఒక 3 డివిజన్లో మాత్రమే 173 చెక్కులు ఈరోజు అందజేయడం జరుగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా చెక్కు తీసుకున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఓకే, ఈ నెల 29న జరగనున్న దీక్షా దివాస్ సందర్భంగా సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో జిల్లా ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ ను తిట్టడం తప్ప వేరే పని లేదని అన్నారు. తన పుట్టినరోజున కూడా కేసీఆర్ ను తిట్టాడని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ 28 సార్లు ఢిల్లీ వెళ్లొచ్చాడు. ఫ్లైట్ కిరాయి దండగ తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, తలకు దెబ్బ తగిలితే మోకాలికి మందు రాసే రకం మన ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశాడు. మనం పిలుపునిస్తే ప్రభుత్వానికి ప్రజలు నెలమాసికం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. డిసెంబర్ 9న విజయ్ దివాస్ ను జరుపుతామని తెలిపారు. కాబట్టి ఇంత తెలివైన వాళ్ళు మన గుండు తప్పకుండా మన అదృష్టం, చాలా మంచిది. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. ఇవాళ మీరు ఏమి ఛాయ్ అవడం కూడా, మరి బీవైన ఛాయ్ అవడం కూడా 1 గంట కూర్చోరు. ఎన్ని తిట్లు అంటే అమ్మతో చెప్తున్నా, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి ఇన్ని తిట్లు ప్రజల దగ్గర నేనే తెలియదు.
మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఇటుడంటే భయం కూడా పడతలేదు. మన కార్యకర్తలైన వాళ్ళు అన్నా కేసు పెడతానే, మా వాడు అవ్వడానికి లేడు, ఆవిడ అప్పుడు చెప్తాడు అన్నా కేసులు పెడుతున్నారు ఇదైతుంది అదై. నేను అంటే మాత్రం అరే కేసులు పెడితే లీడర్లు అవుతారని భయపడరా? కేసులు పెడుతున్నంటే మనం పెద్దోళ్ళని చూస్తున్నట్టు రావాలి, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ పడక నేను చెప్తున్నాను. మనోళ్ళు అక్కడక్కడికి అంటారు అన్నా కేసులు పెడుతున్నారు, కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేదు. ఎవరైనా పోయి గొట్టం పెట్టిరనుకో అమ్మా ఎట్లున్నామా పరిపాలన అంటే మీకు చెప్పవచ్చు, నా నోట కూడా అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోడు రేషన్ ఉన్నోడికి ఇప్పటికి బిల్డింగ్ దూకి చచ్చిపోతుంది. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది, రేషన్ ఉన్నోడు ఎవరైనా చచ్చిపోతుంది ఇప్పటి అంటే అంత గలీజ్ గా. ఆడగానే 6 గ్యారెంటీలు కులంగా పోయింది. ఫ్రీ బస్ ఒకటేనా, ఆ ఫ్రీ బస్ కూడా ఏమందా తిడుతుంటే అలా లేడీస్ నిజంగా లేడీస్ తిట్లు, ఇంతవరకు నేను కూడా ఇప్పుడు తిట్టు వాళ్ళే లేడీస్. కాబట్టి మామూలు తిట్లు కాదు, భయంకరమైన తిట్లు తిడతాను. నేను ఒకటే అంటున్నా, మీ అందరితో కోరేది నిజానికైతే ఒక ప్రభుత్వానికి 3-4 ఏళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత. 3-4 ఏళ్ళు పడుతుంది, చూస్తారు ప్రజలు, టైం ఇస్తారు, ఓపిక ఉంటారు, సుతాబ్ది చెప్తాడేమో అంటారు. కానీ ఈయన విషయం ఈయన అదృష్టం మీద సమస్య నిరూపణనే వచ్చింది. నిజంగా మనం మీద పిలుపునిస్తే అమ్మతోడు చెప్తాడు, నేను మనం మీద పిలుపునిస్తే సంవత్సరికం కూడా పెడతారు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ మీరు వేరే అపార్థం తీసుకున్నారు, మామూలు వేరే రాశారు. ఓ నారాయణ వేరే రాశారు ముందే, సంవత్సరికం అంటే ప్రభుత్వానికి వేరే వాళ్ళకంటే వేరే రాశారు. స్పెషల్లీ నారాయణ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇదంతా అంటే మనం బాధపడేది కానీ భయపడేది కానీ ఏం లేదు. వాళ్ళ గ్రామాన ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో చర్చ కేసీఆర్ గురించే జరుగుతుంది. ప్రతి చోట కేసీఆర్ గారి గురించే ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, మీరు చూస్తా ఉన్నారు. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు, అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది. అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది తప్ప ఉన్నప్పుడు తెలియదు. ఉన్నప్పుడు అమ్మ వండి పెడితే మంచిగా జోరుగా తింటాం, మనకేం అర్థం కాదు, అలా కష్టం తెలియదు, మనకు తెలియదు. అన్నమనే కాదు, ఆ ప్రేమ కానీ ఇంకోటి కానీ తెలియదు. లేకపోతేనే అయ్యో అన్నట్టుంటది. ఇప్పుడు సేమ్ నడుస్తున్నది తెలంగాణ, మీరు చూడండి. లేకపోతే హైదరాబాద్ లో నాచారంలో ఒక చెప్పులు కుట్టుకునే పిల్లగాడు ఆయన దుకాణం తీసేస్తుంటే ఆయన కొడుతున్నాడు, మీరు చూసింటారు సోషల్ మీడియాలో. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు పెడుతున్నాడు. హుజూర్ నగర్ లో ఒక మంగళాయన షాప్ టేలా అది కొట్టేస్తుంటే ఆయన రోడ్డు మీద వండుకుని ఆయన చిన్న పిల్లలు ఇద్దరు పక్కన నిలబడి చూస్తాను, ఆయన వెళ్ళి పెడుతున్నాడు. కేసీఆర్ సార్ ఎక్కడ నువ్వు రావాలి నువ్వు అని. ఎందుకంటే ఇవాళ ఇది ఒక సామాన్యుడు, చెప్పులు కుట్టుకునే ఒక తమ్ముడు కావచ్చు, ఒక కటింగ్ చేసుకునే ఇంకో తమ్ముడు కావచ్చు, ఒక ఆయన హైదరాబాద్ ఉండొచ్చు, ఇంకో ఆయన హుజూర్ నగర్ ఉండొచ్చు, కానీ అందరి మనసు నిండా ఇవాళ ఒకటే ఒకటి ఉన్నది, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వాత పెడదామా ఈ కాంగ్రెస్ వాళ్ళకనే కోపం ప్రజల్లో బలపడుతుంది. మనం ఏమొచ్చిందా ఒకటే, మనం వీళ్ళకి సిక్కకుండా దొరకకుండా ఆయుధం చేయాలి. మనం ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు, వాళ్ళు సాధించేది కూడా లేదు. ఇంకొక 6 నెలలు మీరు ఆవులు, ఇంకొక 6 నెలల ఇదే అధికారులు ఎవరైతే ఇవాళ కొద్దిగా అటు ఇటు తోపు ఆడిస్తున్నారో వాళ్ళే వాళ్ళ మీకు ఫోన్ చేసుకొని ఏడున్నాడు కేటీఆర్ సార్ ఏడున్నాడు కలిసేది మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి కూడా లేదు. మనం చేయవలసిందల్లా ఒకటే, రేపు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి, పంచాయతీ ఎన్నికలు వస్తాయి, మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి. 2001లో పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా ఎగిరింది రేపు అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కాయని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ఆయన అన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీ వి హనుమంతరావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని రాములు నాయక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్తో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు రాములు నాయక్ వివరించారు. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. జై
₹120 కోట్ల కూడా కేటాయించడం జరిగింది. కులగణ మొదలైంది. అదే విధంగా ఇతర రాష్ట్రాలను కూడా కులగణ చేయాలనేది నా ఉద్దేశం. ఇవాళ రాజ్యాంగం రాసిన దినం కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కృతజ్ఞత తెలుపుతూ ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము కూడా ఒక కొత్త ఆలోచన చేశాం. ఎందుకంటే ఢిల్లీలో చలో ఢిల్లీ కాన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాలని ఆలోచన చేశాం. దానికి తప్పనిసరిగా వినోద్ రాజ్ గారు, అదేవిధంగా రాములు నాయక్ గారు, నేను, అదేవిధంగా డి అంటే దళిత్, ఓ అంటే ఓబీసీ, ఎం అంటే మైనార్టీ, ఏ అంటే ఆదివాసీల సభ 1 సెప్టెంబర్కు 1 డిసెంబర్కు రామ్లీలా మైదాన్లో జరుగుతున్నది. ఇవాళ యావత్ భారతదేశంలో ఏ రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏకు సరి అయిన జవాబు చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా రామ్లీలా మైదానికి రండి. తప్పనిసరిగా కులగణ జరుగుతుంది. అప్పుడే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి అంబేద్కర్ అడుగుజాడల్లో, అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా భూసంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి, బ్యాంకు నేషనలైజ్ చేసిన కుటుంబం. గతంలో కూడా ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ కు చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో ఇంజనీర్ అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అవుతున్నారు. ఇది చేసిన ఘనకార్యం. కానీ నరేంద్ర మోడీ ఓబీసీని కూడా ఇంతవరకు ఏ పని చేయలేదు. బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం, కార్పొరేట్ సెక్టర్ అయినటువంటి అదానీ అంబానీలకు లాభం చేస్తుంది. కాబట్టి మళ్లీ రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళ స్థితిగతులు బాగుంటుంది. రాజకీయాలలో కూడా పరిస్థితులు వేరు ఉండే. ఆయన రాసిన రాజ్యాంగంతో ఇవాళ రిజర్వేషన్ దక్కడం, మా అధికారులు గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ కావడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది. ఇవాళ ఈ 15 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగానికి అణగదొక్కడానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులను కాలరాయడానికి ప్రయత్నం చేస్తుంది. 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీ డాక్టర్ ఉదిత్ రాజ్ అధ్యక్షతన చాలా మంది అక్కడ ఆల్ ఇండియా లెవెల్కించి ఒక ఓబీసీ దోమ ఏదైతే ఉందో, ఇంతకుముందు హనుమంతరావు ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ మెంబర్ చెప్పినట్లు ఆ రోజు మహేష్ రాజ్ ఇక్కడికి తెలంగాణకి ఒక 500 మంది తెలంగాణ ఎక్స్ప్రెస్ లో 29, 30 2 రోజులు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి మళ్ళా ఏం చేయాలి ఈ భారతదేశంలో అని అన్ని రాష్ట్రాలు తిరిగి ఈ రిజర్వేషన్ కాపాడుకోవాలి, 1 రాజ్యాంగం కాపాడుకోవాలి, 2 మూడవది ఈవీఎం మిషన్లు ఈ భారతదేశంకి బయటికి ఇది చేయాలనే ఉద్దేశంతో చిన్న రాష్ట్రాలేమో మాకు అనుకూలంగా ఇస్తున్నారు, పెద్ద రాష్ట్రాలలో మాకు ఏదైతే ఉందో ఇవాళ అమెరికా అటువంటి అగ్రరాజ్యంలో బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మటుకు బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే బ్యాలెట్ పేపర్ ఇవ్వము అనే పద్ధతిలో ప్రజాస్వామ్యానికి కూనీ జరుగుతుంది. మేము వేసే ఓటు ఎక్కడ పోతుందో మాకే తెలియకుండా ఆ బటన్ ఎక్కడ పోతుందో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్లు కనిపిస్తుంది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని సుదాన్పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా అంగన్వాడీ భవనానికి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు 12 లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ భవనాన్ని నిర్మించనున్నారు. గ్రామంలో 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసి అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంగన్వాడీ బిల్డింగ్ కట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం ఎన్టీఆర్ వర్క్స్లలో
అలాగే 5 లక్షలతో సీసీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా చూదనపల్లి టు అల్లారెడ్డిపల్లి దాని బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లియరెన్స్ ఫైనాన్స్లో పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా వర్క్స్ షార్ట్ టర్మ్లో చేయడం గ్రామాభివృద్ధి దిశగా పోతుంది. అట్లనే ఇక్కడ సుమారుగా రైతు సోదరులకు 300 మందికి రైతు రుణమాఫీ జరగడం జరిగింది. ఎవరైతే రైతులకు రాలేదో 2 లక్షల పైసలు వారు కూడా అధైర్యపడద్దని చెప్పినా అవి కూడా వస్తాయి. అలాగే 500 రూపీస్ బోనస్ కూడా కలిపేయడం జరిగింది. ఈరోజు మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగ దివాస్, రాజ్యాంగాన్ని నేషనల్ లా డే అని జరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని గొప్పగా జరుపుకోవడం, ఈరోజు నా చేతుల మీద ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం అందరి గ్రామస్తులకు నేను ధన్యవాదాలు. థ్యాంక్ అది మా కొడుకుండని, నా తమ్ముడు ఉండని, లేక మా పార్టీ ఏ కార్యకర్తలను కూడా నేను ఉపేక్షించను. ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నా. నేను ఒక నెంబర్ ఇచ్చిన, ఎవరైనా మీకు అనుమానాలు ఉంటే ఆ నెంబర్కు 8096-107-107 కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అది ఎప్పుడు పొద్దున 9 నుండి పొద్దున 10 గంటల నుండి 5 గంటల వరకు 6 గంటల వరకు ఉంటుంది. ఇలాంటి సమస్యలను కూడా చెప్పండి, నేను తీర్చడానికి తప్పనిసరిగా నా వంతుగా కృషి చేస్తున్నా. నేను ఆ రోజు కూడా ఎలక్షన్ల ముందు కూడా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్స దశరథం మాట్లాడుతూ వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 1312 రోజులుగా అన్నార్థులకు, పేదలకు అన్నదానం చేయటమే కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని అన్నారు. ఇన్ని రోజులుగా సేవలు, విరాళాలు అందిస్తున్న ట్రస్ట్ సభ్యులను, దాతలను అభినందించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బుస్సా దశరథం, వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిద్దంశెట్టి వేణు, జిల్లా కోశాధికారి చీకోటి నాగరాజులను ట్రస్ట్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. సెక్రటరీగా సిద్దంశెట్టి వేణు గారు, టౌన్ ప్రెసిడెంట్ సిద్దంశెట్టి వేణు గారు, అదేవిధంగా చీకోటి నాగరాజు గారు జిల్లా కోశాధికారిగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనకు పరిచయం ఉన్న వ్యక్తులు, ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తులు వీరు ముందు వీరి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని, అదేవిధంగా వీళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండి మా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ కూడా మాకు అండదండలుగా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ వారికి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో చాలా మంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఆయన ద్వారా ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ముందు మా ఆధ్వర్యంలో కూడా మా తరఫున కూడా మేము ఈ దానికి కూడా మేము కూడా ఆర్థిక సాయం కానీ ఏది కానీ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ఈరోజు మాకు సన్మానం చేసినందుకు మీకు మరియు పేరు మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అన్నగారు మీరే మీ మెసేజ్ ఇవ్వండి, మీ మెసేజ్ కావాలి మాకు. ట్రస్ట్ ద్వారా ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షునిగా దశరథం గారిని ఎన్నుకున్నందుకు మరి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1312 రోజులుగా ప్రతిరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ట్రస్ట్ వారు వీధులు కూడా ఆర్థిక సహాయం అవసరమైనటువంటి వారు కూడా చేస్తున్నారు. ఇన్ని రోజులుగా నిర్వహిస్తున్నటువంటి మై చారిటబుల్ ట్రస్ట్ వారు ఈరోజు నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మరియు సిద్దంశెట్టి వేణు గారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా శ్రీకోటి నాగరాజు గారు కోశాధికారిగా నియమించిన సందర్భంగా వారికి మై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరు సన్మానం చేయడం జరిగింది. అందుకు వారందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నారు. నేను కానీ మా జిల్లా కార్యవర్గం కానీ మై చారిటబుల్ ట్రస్ట్ వారికి అండదండలుగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిరోజు ఎప్పుడు అవసరం పడ్డా వాళ్ళ ఎమ్మడే ఉండి
నాకు తోచిన సహకారం అందించి మా జిల్లా పక్షాన వాళ్ళందరూ వెంబడి ఉండాలని చెప్పి ముగిస్తున్నాను. చప్పట్లు. ధన్యవాదాలు అన్నగారు. మిమ్మల్ని సన్మానించుకునే అదృష్టం మాకు మైవేంలవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. పెద్దపల్లిలో డిసెంబర్ 4న నిరుద్యోగ యువతతో జరగనున్న విజయోత్సవ సభ పెద్ద కాల్వలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరగనుందని అన్నారు. ఈ సభలో గ్రూప్ 4 ఇతర వివిధ పోటీ పరీక్షలకు కింద ఎంపికైన 9,000 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.